ఏంటే గుడ్ల గొప్పల గుడ్లురిమి చూస్తున్నావు? ఒక్క పూట మెక్కనంత మాత్రం నేను చచ్చిపోలేమా? వెళ్ళు, లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళు. వెళ్ళవే. అందరి దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. చచ్చిపోయిన దానివి చచ్చిపోయినట్టుంటేనే బాగుంటుంది. అనవసరంగా మా జీవితాల్లోకి మళ్ళీ ప్రవేశించాలని చూడకమ్మా. ఏ ధైర్యంతో నిన్ను నా ఇంట్లోకి రమ్మనమంటానే? రేపు పొద్దున్నే నిన్ను ఆదర్శంగా పెట్టుకొని నా కూతుళ్ళు తలా ఒకటితో లేచిపోయారనుకో, అమ్మో 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 ఆలోచిస్తుంటేనే భయం పుట్టిపోతుంది. అప్పుడు నీ తల్లిదండ్రులాగే నేను నా మొగుడు కూడా ఏ పురుగుల మంద తాగి చావాలి. చూడమ్మా, ఇప్పుడు నీ చెల్లెలు జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉంటోంది. ఇప్పుడు మళ్ళీ నీ ఏడుపు కొట్టు మొహం దానికి చూపించి పాత కథవంతా గుర్తు చేయకమ్మా. ఏంటే నంగ నచ్చల కబుర్లు చెప్తున్నావు? వెళ్ళమంటే వెళ్ళకుండా భార్గవి ఇంట్లో లేదు కాబట్టి నేనింతసేపు నీతో మాట్లాడాను. అదే కనుక ఉండుంటే నిన్ను ముక్కల ముక్కల కింద నరికేసేది. భార్గవి నిన్ను క్షమిస్తుందని అనుకుంటున్నావేమో, జీవితంలో ఎప్పటికీ క్షమించదు. ఇంకొకసారి ఇంటి గుమ్మం వైపు చూసావనుకో, భార్గవి కాదే నేనే నిన్ను చంపేస్తాను. ఏంటండి, రోడ్డు మీద నడిచేటప్పుడు అంత పరధ్యానంగా ఉంటే ఎలా? అయినా ఫుట్పాత్ మీద నడవచ్చు కదా. చూసారా ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? చాలా థ్యాంక్స్ అండి. అయినా నా వరకు చావుకి బతుకి పెద్ద తేడా ఏమి లేదు. అందుకేనేమో వస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయాను. మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు. కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవ్వండి. పర్వాలేదు. చూడండి, మీరెవరో నాకు తెలీదు, కానీ మీరేదో బాధలో ఉన్నారనే విషయం మాత్రం తెలుస్తోంది. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తాయి. చావు అనేది దేనికి పరిష్కారం కాదు. మీకు విషయం చెప్పనా? చావు అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది, మనం వద్దన్నా సరే. అందుకే బతికినంత కాలం బతుకు గురించి ఆలోచించాలి. చనిపోయిన తర్వాత ఆలోచించడానికి మనం ఉండం. నమో దేవాది దేవాయ గాయత్రి,
ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుండేదానివి ఈరోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? వన్ సాడ్ న్యూస్ సూర్య. నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంది. సుసైడా? ఎందుకని? చాలా కామన్ ప్రాబ్లం సూర్య. ఇంట్లో వాళ్ళు లవ్ మ్యారేజ్ ఒప్పుకోలేదు. అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే చావు ఒక్కటే పరిష్కారమా? ఎందుకు పెరిగి వాళ్ళలో ఆత్మహత్య చేసుకుంటారు? ప్రాబ్లంని ధైర్యంగా ఫేస్ చేయొచ్చు కదా. డోంట్ బి ఎమోషనల్ గాయత్రి. ఒక్కోసారి బతుకులో ఉన్న తీపి కంటే సమస్యలో ఉన్న చేదే ఎక్కువగా అనిపిస్తుంది. సావే సమస్యలకి శాశ్వత పరిష్కారం అనుకుంటారు. అది చాలా తప్పు గాయత్రి. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ పోతుంటేనే లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఎందుకంటే దుఃఖం రుచి తెలిసిన వాడే సంతోషాన్ని ఆస్వాదించగలడు. అయినా ఈ జీవితం ఆ భగవంతుడు ప్రసాదించిన వరం. మనకి జీవించే అర్హత తప్ప మనల్ని మనం చంపుకునే హక్కు లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆ? ఏం లేదు, మీ మాటలు వింటుంటే నా ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. మన మంచి కోరుకునే వాళ్ళెవరైనా ఇలాగే చెప్తారు. చూడండి, నాకు ఒక కాలు సరిగ్గా లేదు. మీ సమస్య కంటే నా సమస్య చిన్నదో పెద్దదో నాకు తెలీదు. వచ్చిన ప్రతి సంబంధం నాలో లోపాన్ని చూసి వెళ్ళిపోతూ ఉంటే ఈ జీవితం వేస్ట్ అనిపించింది. ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నాను. కానీ మా అన్నయ్య నాకిచ్చే ఓదార్పు, నా మీద చూపించే ప్రేమ నా బాధని మర్చిపోయేలా చేశాయి. అలాగే మీ బాధని మర్చిపోవడానికి కూడా మీకు ఏదో ఒక చోట ఓదార్పు దొరుకుతుంది. నాకంటే వయసులో చిన్నవారైనా చాలా మంచి మాట చెప్పారమ్మా. మీ మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వస్తుంది. మా ఫ్రెండ్ కూడా మీలాగే నేనెప్పుడు డిప్రెషన్లో ఉన్నా ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు అతన్ని కలవలేని పరిస్థితి అనుకో. నీ రూపంలో అతనే వచ్చి నాలో ధైర్యం నింపాడనుకుంటాను. వస్తాను. జాగ్రత్త. కావ్య, ఇక్కడున్నావా? నీకోసం నేను షాప్ దగ్గర వెతుకుతున్నాను. పాపం, ఎవరో ఒక ఆమె ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తుంది. యాక్సిడెంట్ అవ్వబోతే సేవ్ చేశాను అన్నయ్య. అమ్మాయా? ఎవరమ్మా? అదిగో ఆవిడ. పాపం, చాలా డిప్రెషన్లో ఉన్నట్టుంది. ఎప్పుడూ నువ్వు నాకు ధైర్యం చెప్తావే, అలాగే నేను ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి పంపించాను. చాలా మంచి పని చేసావమ్మా. పద వెళ్దాం. ఏంటిది పొద్దుటి నుంచి రూమ్లోనే కూర్చొనుంది? ఒక్క 5 నిమిషాలు బయటికి రావే. నిన్ను శాశ్వతంగా ఈ ఆఫీస్ నుంచి బయటకు పంపించే ఏర్పాటు చేశాను. బాస్ రూమ్లోకి వెళ్ళిందంటే ఇప్పుడే రాదు. ఈలోగా నా పని పూర్తి చేసుకోవాలి.
హలో. సార్ నేను ప్రియని. నా సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చింది సార్. ఒక్క ఫైల్ కూడా ఓపెన్ కావట్లేదు. సరే వస్తున్నా. ఓకే సార్. ప్రియా ఏమైంది? ఏమో తెలియటం లేదు సార్. ఇందాక మీ దగ్గరకు వచ్చేదాకా బాగానే వర్క్ చేసింది. ఇప్పుడు సడన్ గా ఒక్క ఫైల్ కూడా ఓపెన్ కావట్లేదు. ఇప్పుడెలా? ట్యాక్స్ రిటర్న్స్ ఈ రోజు ఫైల్ చేయాలి. డీటెయిల్స్ అన్ని నీ సిస్టంలోనే ఉన్నాయి. అదే అర్థం కావట్లేదు సార్. ఒక పని చేయొచ్చు సార్. డీటెయిల్స్ హార్డ్ కాపీ మన మేనేజర్ దగ్గర ఉంది. దాన్ని బేస్ చేసుకొని రిఫండ్ ఫైల్ చేద్దాం. సిస్టమ్ ప్రాబ్లమ్ని తర్వాత రెక్టిఫై చేయొచ్చు. కమ్ ఆన్, డు ఇట్ ఫాస్ట్. ఓకే సార్. వెళ్ళు. మేనేజర్ గారు, మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ ఉంది కదా, ఒకసారి ఇస్తారా? సిస్టమ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ ఫైల్ నా దగ్గర లేదు మేడం. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కదా అని చెప్పి కంప్యూటర్లో మీరు ఫీడ్ చేశాక వెంటనే డిస్పోజ్ చేశాను. ఎవరిని అడిగి చేశారు? సేఫ్గా ఒక కాపీ ఉంచుకోవాలని తెలీదా? ప్రియా, అతని మీద ఎందుకు అరుస్తావు? ఇక్కడ ఎప్పుడూ అలాగే చేస్తారు. సిస్టంలో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. హలో. ఓకే సార్, మీరు ఒకరోజు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఇక్కడ ప్రియా గారు. ప్రియా గారు లోపల ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే. హలో. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. ఎంత పెద్ద మిస్టేక్ చేసావో తెలుసా? కొంచెమైనా కేర్ఫుల్గా లేకపోతే ఎలా? ఫుల్గా మేకప్ వేసుకొని టిప్ టాప్గా ఆఫీస్కి రావడం కాదు. రెస్పాన్సిబిలిటీగా జాబ్ చేయడం కూడా తెలియాలి. నేను ఎప్పుడో చెప్పాను సార్, మీరే నా మాట వినలేదు. ఈ అమ్మాయి బాగా సిన్సియర్ అన్నారు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా టైం చూసి పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది. దీనివల్ల ఎవరికి లాభం సార్? మీరే ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ముఖ్యమైన ఫైల్ లేదు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇప్పుడు రైడ్ చేస్తే మన కంపెనీకి బ్యాడ్ నేమ్. దీన్ని ఎన్కాష్ చేసుకోవటానికే రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి మిస్టర్ రాజేంద్ర తన కూతుర్ని మన కంపెనీలో జాయిన్ చేయించాడు. ఇది ఈ అమ్మాయి క్యారెక్టర్. విల్ యూ ప్లీజ్ స్టాప్ ది నాన్సెన్స్? నువ్వేంటి ఇక్కడ? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరేంటిక్కడ? ఏదైనా పనుండొచ్చారా? సార్, నేను ప్రియా సిస్టర్ని. లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. మా అక్క ఏం తప్పు చేసిందో నాకు తెలీదు. కానీ మా అక్క క్యారెక్టర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. భార్గవి, నీకేం తెలియకుండా మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా? ఏంటక్క, నీ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? మీ అక్కకు బాగానే సపోర్ట్ చేస్తున్నావు కానీ నీకున్న అభిమానం అంతా ఇంట్లోనే చూపించుకో. అసలు ఆవిడగారు ఏం చేశారో తెలిస్తే మీరిలా మాట్లాడరు. మిస్టేక్స్ జరుగుతాయి సార్. కనీసం వాటిని సరిదిద్దుకునే అవకాశమైనా ఇవ్వాలి కదా. చూడండి, చేసిన తప్పుని దిద్దుకోవడం చేతనైతే అవకాశం ఇవ్వచ్చు. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుందో కూడా తెలీదంటుంటాను. సడన్ గా సిస్టంలో ఒక్క ఫైల్ కూడా ఓపెన్ కావడం లేదు. ఏదో వైరస్ ప్రాబ్లం అయ్యుంటుంది. నాకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి చూడొచ్చా? పదండి. వైరస్ అటాక్ అయింది సార్. అందుకే ఫైల్స్ ఏవి ఓపెన్ కావడం లేదు. చాలా చిన్న ప్రాబ్లం. జస్ట్ 10 minutes సార్, వీ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, క్యారీ ఆన్.